హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే అక్టోబర్ 23rd రోజు వ్లాగ్. ఆ రోజు తెలిసిందే కదా, నాది మా చిన్న బాబుదైతే బర్త్డే అండి. ఇక్కడేంటి ఈ చెట్లు చూపిస్తున్నాను ఇదంతా అనుకుంటున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇవాళటి వ్లాగ్ మాత్రం ఎండ్ వరకే చూడండి. కొంచెం బాధ, కొంచెం కోపము, అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి అండ్ కొన్ని విషయాల్లో గట్టిగా క్లారిటీ ఇద్దాం అనుకున్నానండి. అందుకే వీడియో అయితే ఎండ్ వరకే చూసి మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అక్కడ చెట్లు పెట్టాను కదా, ఎంత పెద్ద పెద్దగా అయిపోయాయో చూసారు కదా. అసలు నేను షాక్ అయిపోయాను. యాక్చువల్గా మామిడి చెట్టు అయితే ఇంకా పెద్దగా అవ్వాల్సింది. నేను పైకి పెట్టేశాను. అమ్మని పెట్టమంటే సరిపోయేదేమో, నేను కొంచెం పైకే పెట్టేసరికి ఎక్కువ హైట్ అయితే పెరగలేదు. మా మమ్మీ ఏంటంటే అన్నీ కూడా మంచిగా లోపలికి మట్టితో వేసి పెట్టడం వల్ల అన్ని చెట్లు కూడా చాలా పెద్దగా అయిపోయాయి. అండ్ మార్నింగ్ ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుందండి. అండ్ వెదర్ నిజంగా అండి నాకు అర్థం కావట్లేదు. ఒకటేసారి బాగా ఎండ కొట్టేస్తుంది, లేదంటే ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు అసలు బయట తుఫాన్ కూడా ఉంది కదా, అందరూ సేఫ్గా ఉండండి. నాకైతే మా మమ్మీ, మా అత్తమ్మ ఇద్దరికి కూడా ఫుల్ తుఫాన్ ఎఫెక్ట్ ఉందంటే నాకైతే అదే కంగారుగా అనిపించింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసాను. మీకు ఎప్పుడైనా దోశ పెనంలో అంటే పెద్ద దోశలు సరిగ్గా రాలేదనుకోండి, ఇలా చిన్న చిన్నగా చిట్టి దోశలు వేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఒకటి పెద్ద దోశ వేసాను, నాకైతే అది పర్ఫెక్ట్గా రాలేదు. అందుకే ఈ చిట్టి చిట్టి దోశలు అయితే వేసి ఇచ్చాను. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. పిల్లలిద్దరికి మార్నింగే లేపేసి రెడీ చేయించేసి స్నానం అయితే చేయించేసాను. ఇంకా మా డాడీ అయితే ఇంట్లో దీపం పెట్టేశారండి. అండ్ డాడీ అయితే బయటికి వెళ్ళిపోయారు. ఓన్లీ మా కోసమే ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మొన్న కొత్త డ్రెస్సులు తీసుకున్నానని చెప్పాను కదా, అవి అయితే వేసేసానండి. ఇంక ఇక్కడ అదే ట్యాగ్ కట్ చేస్తూ ఉన్నాను. అసలు బర్త్డే ఎవరైనా మా పెద్ద బాబు మాత్రం కొత్త డ్రెస్ అయితే ఉండాల్సిందే. ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు కదా, భలే క్యూట్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ మా ఇద్దరు బర్త్డే కదా, కొంచెం మంచిగా ప్లాన్ చేసాం మేమైతే. అందరినీ పిలిచేసి ఇట్లా భోజనాల్లాగా పెట్టేసి కొంచెం మంచి గ్రాండ్గా చేద్దాము అలా అయితే ప్లాన్ చేసామండి. కానీ లాస్ట్కి అయితే ఇలా అయ్యింది. ఏమయ్యింది, ఎందుకు ఇంత సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనేది కూడా చెప్తాను. నిజంగా అండి, పిల్లల్ని వేసుకొని ఈ కార్లో జర్నీ ఏంటంటే అసలు చాలా బాడీ అంటే ఒక 1 వీక్ మా హస్బెండ్ లీవ్ పెట్టారు, కానీ 1 వీక్ అసలు రెస్ట్ లేకుండా అయిపోయిందండి. అటు ఇటు తిరగడం, అది కూడా మెయిన్ కార్లో అయిపోయేసరికి పిల్లలు కూడా బాగా నలిగిపోయారు. అందుకే అండి, అన్నీ ముందే అనుకొని ప్లాన్ చేసుకోవద్దు, ఇలానే బిస్కెట్ అయిపోతుందేమో అని నాకైతే అనిపించింది. అండ్ మార్నింగ్ అయితే ఒక 10 minutes నా కోసం నేనైతే కేటాయించుకుంటానండి. అండ్ స్కిన్ కేర్ అయితే మ్యాండేటరీగా చేసుకుంటాను. అండ్ నేనైతే నా స్కిన్ కేర్ కోసము ఈ 2 products తీసుకున్నాను న్యూట్రిడెమ్ నుంచి. ఈ న్యూట్రిడెమ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండి. ఇవి అవైలబుల్ అండ్ ఒక 18 countries అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన డే అంతా ఫుల్ ఫ్రెష్గా హెల్తీ స్కిన్ కోసం అయితే నేనైతే ఈ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అనిపించిందండి. నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అయిపోయాయి. ఫస్ట్ అయితే న్యూట్రిడెమ్ వాళ్ళ డీటాక్స్ క్లెన్జర్ అండి. ఇందులో మనకి 2% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ని మంచిగా జెంటిల్గా ఎక్స్ప్లోర్ చేసేసి మన డెడ్ స్కిన్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. అండ్ స్కిన్ కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటుందండి ఇది యూస్ చేశాక. నాదైతే డ్రై స్కిన్, ఈ క్లెన్జర్ అయితే నా స్కిన్కి అయితే చాలా బాగా సూట్ అయ్యింది. అండ్ ఈ క్లెన్జర్ మనల్ని పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇంకా బెంగళూరులో అసలు పొల్యూషన్ గురించి చెప్పనక్కర్లేదు కదా. ఈ ఫేస్ వాష్ అయితే మనకి ఆ ప్రొటెక్షన్ కూడా ఇస్తుందండి డస్ట్ నుంచి. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మెయిన్ డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అస్సలు ఫేస్ అయితే డ్రై అవ్వదు. మీరు ఒకసారి చూడండి ఫేస్ వాష్ చేసుకున్నాక నా ఫేస్ ఎంత మంచిగా హైడ్రేటెడ్గా ఉందో. అండ్ ఇందులో సోడియం PCA ఉండడం వల్ల మన స్కిన్ సాఫ్ట్గా హైడ్రేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను న్యూట్రిడెమ్ వల్ల మాయిశ్చర్ లోషన్ విత్ విటమిన్ E ఫాస్ఫేట్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉండి స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. చాలా మెంబర్స్ నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారని. నేనైతే న్యూట్రిడెమ్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. మంచి రిజల్ట్ కూడా ఉంటాయండి. అండ్ ఇది మన స్కిన్ పైన ఉండే యాక్నే మార్క్స్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ రెడ్నెస్ అలా ఉంటాయి కదా ఫేస్ పైన, అవి కూడా మంచిగా రిమూవ్ అయిపోతాయి. మనకు డే అంతా ఫుల్ డే కూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇలా మార్నింగ్ 10 minutes మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. మనకి ఫుల్ డే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి. మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా నా ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చేసిందో. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే న్యూట్రిడెమ్ వల్ల ఇండియా వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఐబీరియా స్కిన్ బ్రాండ్లో అయితే మీరైతే పర్చేస్ చేయవచ్చండి. నేనైతే ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ పిన్ కామెంట్లో కూడా కామెంట్ చేస్తానండి. అండ్ నా యూట్యూబ్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నేనైతే నా కోసం కూడా దోశలు వేసుకున్నాను. అసలు ఏమైందంటే మా డాడీ అండి, అంటే
భీమవరం నుంచి నరసాపురంకి వచ్చామనేసి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. ఇంకా ఆ రోజు వెంటనే త్వరగా పడుకుండిపోయాము. అక్టోబర్ 22 మార్నింగ్ అండి. మా డాడీ నుంచి అరౌండ్ 3 ఆ టైంకి నాకు కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు, నిద్ర లేచాను కానీ నేను ఫోన్ దూరంగా ఉండడం వల్ల నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే మా హస్బెండ్ ఫోన్కి కాల్ వచ్చింది. మా డాడీ ఏడ్చుకుంటూ మాట్లాడారంటే మా హస్బెండ్ ఏంటంటే బయటికి వెళ్ళిపోయారు. నాకు అప్పటికి ఏంటి ఇంత మార్నింగ్ మనకు ఎవరు కాల్ చేస్తారా అని కాల్ చూసేసరికి మా డాడీ అండి ఏంటంటే మా మమ్మీకి కళ్ళు తిరిగి పడిపోయారంట. షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి, మా మమ్మీకి షుగర్ ఏమీ లేదండి కానీ మా మమ్మీ ఫుడ్ సరిగ్గా తీసుకోరు. అండ్ ఇంకా మమ్మీల గురించి తెలిసిందే కదా, మరి పని ఎక్కువైందా, స్ట్రెస్ పెట్టేసుకుందా ఏంటో తెలియదండి, సడన్గా అన్కాన్షియస్ అయిపోయిందంట. ఇంకా మా డాడీ ఇంటి పక్కన వాళ్ళని అంటే మా డాడీ కంగారు అనిపించేసింది. ఏమైంది, ఒక మనిషి సడన్గా ఉలికినా పలుకు లేదు అలా అనుకుంటే భయపడతారు కదా. అప్పటికి డాక్టర్ని అదంతా పిలిచి చెక్ చేయించారంట. అంటే ఆర్ఎంపీ డాక్టర్ అలా ఉంటారు కదా, మా డాక్టరే లేండి కానీ ఇంకా ఇలాంటి టైంలో ఎవరినైనా పిలిచి చెక్ చేపిస్తే బెటర్ కదా అని అలా పిలిచి చెక్ చేపిస్తే అన్నీ నార్మల్గానే ఉంది కానీ అన్కాన్షియస్లో ఉంది, పిలిస్తే పలకట్లేదు. అలా ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఒక 3-4 పిలిచి వాళ్ళని పిలిచి కార్లో వేసుకొని అపోలో హాస్పిటల్లో అయితే ఎమర్జెన్సీ లాగా జాయిన్ చేశారండి. ఏం లేదు అంటే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి, షుగర్ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది అన్నట్టు. నేను మా మమ్మీకి చెప్తూనే ఉంటాను, అమ్మ ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, స్ట్రెస్ పెట్టుకోవద్దు అంటే అస్సలు వినదండి. చిన్న చిన్న వాటికే స్ట్రెస్ పెట్టేసుకుంటూ ఉంటుంది. ఇంకా రోజు నా బర్త్డే అనేసి నేను కూడా తలస్నానం చేసేసి రెడీ అయిపోయానండి. ఈ డ్రెస్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. వాళ్ళ డీటెయిల్స్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, కమ్యూనిటీలో అలా లింక్ అయితే ఇస్తాను. యాక్చువల్గా నేను అంటే ఇంకా వేరే డ్రెస్సులు కూడా ఏమీ లేవండి. మా హస్బెండ్ ఏంటంటే పూజ దగ్గరికి అంటే గుడికి వెళ్తాము, కనీసం దేవుడికి దర్శనం అయినా చేసుకుందాం, అంత మంచిగా ఉంటుంది అలా అన్నారు. అందుకే ఇంకా ఇది ఒక్కటే కొత్త డ్రెస్ ఉందనేసి ఇది వేసుకున్నాను. నాకు అసలు ఆ రోజు రెడీ అవ్వాలి ఏమీ కూడా లేదండి. కానీ అప్పటికే మా చిన్నబాబు పెద్దబాబు అంటే ఇంకా చిన్నబాబుది ఏం లేదులేండి, పెద్దబాబు అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉండే బర్త్డే అనేసి. ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము. అండ్ అది మా మమ్మీ జాయిన్ అయింది 22nd రోజు కదా, మేమైతే వెంటనే ఇమీడియట్గా కార్ వేసుకొని వచ్చేసాము. మేము ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోయామండి. ఇంకా అంటే ప్రాబ్లం ఏం లేదని మా డాడీ చెప్పారు కానీ ఇంకా అలా అని తెలిసినాక బాగాలేదని తెలిసినాక మనసు ఒప్పదు కదా, అందుకే ఇంకా వెంటనే వచ్చేసాను నేనైతే. అండ్ ఇవాళ కొన్ని విషయాలు అయితే క్లారిటీ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఎండ వచ్చేసిందండి. మార్నింగ్ ఏమో ఫుల్ చల్లగా ఉండే, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఫుల్ ఎండ వచ్చేసింది. ఏంటంటే ఎప్పుడైనా అండి అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక కూతుర్ని ఒక కోడల్ని కదా, ఇప్పుడు నేను మా ఇన్లాస్ని మంచిగా చూసుకున్నాను అనుకోండి, అందరు అబ్బా ఇలా కోడలు చూడు ఎంత మంచిగా చూసుకుంటుందో అలా అని పొగుడుతూ ఉంటారు. అండ్ మా రిలేటివ్స్ అయినా ఎవరైనా కూడా మంచిగా బాగా చూసుకుంటున్నా అలా అంటూ ఉంటారు. అదే నేను మా పేరెంట్స్ని చూసుకుంటున్నాను అనుకోండి, సపోజ్ మా మమ్మీకి ఏదైనా చీర కొనిచ్చాను, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చాను అలా అని వీడియో పెడితే కొంతమంది రిలేటివ్స్ మీ కూతురే కొనిస్తుందంట కదా మీకు అలా అని తక్కువ చేసి మాట్లాడతారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. మా డాడీ మా తమ్ముడిని ఎంత పెంచారో అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఏవైతే చేశారో సేమ్ మాకు కూడా అంతే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఆస్తి కూడా అండి మా డాడీ దగ్గర ఉన్నది ఏదైనా కూడా మా తమ్ముడికి ఎంత అంటే ఎంత ఇచ్చారో సేమ్ నాకు కూడా అంతే ఇచ్చారు. నాకు అది అర్థం కాదు, అమ్మాయిలు చూసుకుంటే తప్పేంటి అలా అంటే మా మమ్మీని అంటూ ఉంటారంట. అలానే వాళ్ళకి బుద్ధి ఉండాలండి. అసలు ఎందుకు చెప్పండి ఒకరిని తక్కువ చేసి మాట్లాడడము, మీ అమ్మాయి అన్ని చేస్తుందంట కదా అంటే అమ్మాయిలు చేయకూడదా ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మా తమ్ముడు కెనడాలో ఉంటాడు, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి కథ వేరేగా ఉండేదేమో. ఇప్పుడు కెనడాలో ఉంటాడు కాబట్టి మా మమ్మీ నా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోవడం తప్పంటారా మీరు చెప్పండి. అసలు అలా అనే వాళ్ళకైతే నాకైతే నిజంగా చాలా చాలా కోపం వస్తుందండి. అండ్ నిజంగా అండి మేమైతే చాలా బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మా హస్బెండ్ దొరకడం అండి అంటే మంచి కోడలు దొరుకుతుంది కానీ మంచి అల్లుడు దొరకడమే కష్టము. మా ఆయన అయితే సేమ్ కొడుకులాగా చూసుకుంటారు. మా పేరెంట్స్ విషయంలో అయినా ఏదైనా కూడా అండి ప్రతిదీ అంటే వాళ్ళకి అబ్బా అల్లుడు ఈ మర్యాదలు చేయాలి ఇవన్నీ చేయాలి అలా కాకుండా ఇప్పుడు మా తమ్ముడు వస్తే ఎలా ఉంటాడు, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా కూడా వాళ్ళకి ఫస్ట్ ఫోన్ కాల్ అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి గుర్తొచ్చేది అది ఫైనాన్షియల్గా కావచ్చు సపోర్ట్ ఏది విషయంలో అయినా మా హస్బెండ్ ముందుంటారు. నాకు అందుకే ఆయన విషయంలో చాలా నచ్చుద్దండి.
నేను అందుకే ఆయన ఆయన ఏది చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో అవే చేయాలి అనుకుంటాను. ఎప్పుడైనా అండి మీరు మీ పేరెంట్స్కి అంటే కొడుకులు ఉన్నా కూడా కూతురు చూసుకోవద్దు అనడం అయితే తప్పనేది నా ఫీలింగ్. నేనైతే మా పేరెంట్స్ మంచిగా చూసుకుంటాను. అది ఇంకా వీడియోలో అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. అందుకే మనం చేసేది చేయాలి, ఇంకా కొంచెం చూపించేటివే తక్కువ చూపించాలి అనేది అయితే డిసైడ్ అయిపోయాను. మా మమ్మీ ఏంటంటే ఎందుకులే అమ్మా నీకు అంటే ఏవైనా కొనిస్తానన్నా ఏవైనా వద్దనా అంటారండి. ఇలాంటివి కామెంట్ చేసే వాళ్ళకే ఒక్కసారి అంటే మాట్లాడేటప్పుడు ఏదైనా మనము ఆలోచించి మాట్లాడితే బెటరు. నేను ఎప్పుడైనా అండి ఎవరిని హర్ట్ చేయాలి అనుకోను. అలా అనేసి ఇలాంటి చిన్న చిన్న అంటే నా పేరెంట్స్, మా ఇన్లాస్ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే దే ఆర్ అంటే మంచోళ్ళండి. మంచి వాళ్ళని ఒక మాట అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమో లాక్ చేస్తున్నారు, కానీ ఆ లాక్ ఏంటో అది పడట్లేదండి. ఇంకా మా డాడీ ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్కరోజు అలా ఉంచుకున్నారు, డిశ్చార్జ్ అయితే ఇచ్చేస్తానని చెప్పేశారండి. అండ్ అమ్మని ఏంటంటే అంటే ఎమర్జెన్సీలో జాయిన్ చేయడం వల్ల ఐసీలో ఎవరిని రానియట్లేదు. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మాత్రమే అలో చేస్తున్నారు వాళ్ళైతే అంటే చూడడానికి అదంతా కూడా. అండ్ మా మమ్మీ నేను ముందు రోజు వెళ్ళి చూశాను కాబట్టి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ ఏంటంటే హెల్త్ అండ్ ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అండి. మా మమ్మీకి అయితే ఒక 54 ఇయర్స్ ఉంటాయి. 15,000 కట్టాం మేమైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో. ఒక 15,000 కడితే మనకైతే 10 lakhs బెనిఫిట్ అయితే వస్తుందండి. అలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి. మేము రీసెంట్గానే మా మమ్మీ వాళ్ళది ఎక్స్పైర్ అయితే కూడా మళ్ళీ రెన్యువల్ చేయించాను. మా మమ్మీకి 15,000, మా డాడీకి 15,000 చేపించాము. అది చాలా హెల్ప్ అయింది మనకి. ఆల్మోస్ట్ బిల్ అయితే ఒక 75,000 వేసారండి ఒక్క రోజుకే. కానీ అందులో ఒక 65,000 మనకైతే రీఫండ్ అయితే అయిపోయింది. ఒక 10,000 మనం పే చేయాల్సి వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మ్యాండేటరీ, లేదంటే అసలు ఇంత బిల్లులకి అండ్ ఇలాంటి ఏమన్నా చెప్పలేం కదా. అసలు మా మమ్మీ చూడండి మంచిగానే ఉన్నది, సడన్గా అలా అయిపోయేసరికి ఎంత కంగారు. అండ్ అమ్మ లేకపోతే ఇంట్లో ఉండి ఎంత నాకు మార్నింగ్ నుండి ఏదో వెలితిగా ఒకలాగా అనిపించింది. అసలు ఉండాలని కూడా అనిపించలేదు. అంటే అమ్మ ఉంటే అదొక ఆనందం, హడావిడి అలా ఉంటుంది కదా. అందుకే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీని కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, మీ మమ్మీ మంచి శారీస్ కట్టుకో అలా అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా మమ్మీ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి నేను అందుకే ఎక్కువగా వీడియోలో చూపించకపోవడానికి మా మమ్మీకి కూడా ఇష్టం ఉండదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా, మా అక్కని అల్లారు ముద్దుగా అంత ప్రేమగా పెంచుకున్న ఒక 27 ఇయర్స్ అమ్మాయి మన మధ్యలో లేదు. అది కూడా జస్ట్ ఒక 3-4 ఇయర్సే అవుతుంది. తను మిస్ అయ్యి అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధలో ఉంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంకా వాళ్ళకి అంటే ఏదైనా అంటే నాతో మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మా కోసం అండి, నా కోసం, మా తమ్ముడు కోసం మా మమ్మీ చాలా స్ట్రాంగ్. అసలు వాళ్ళు అలా తేరుకొని అలా బయటకు వచ్చారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మెయిన్ మా మమ్మీకి. ఎందుకంటే ఫస్ట్ నుంచే మా మమ్మీ కొంచెము ఏమీ తెలీదు, ఇంట్లోనే ఉండడము, చాలా సెన్సిటివ్ ఆ టైప్లో ఉంటుంది. ఒక్కసారే లైఫ్లో అంత చేంజ్ వచ్చేసరికి ఇంకా మా మమ్మీకి అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయిందండి. ఓన్లీ ఇంకా నా పిల్లలు మమ్మల్ని చూసుకోవడము ఇదే ఉంటుంది. రెడీ అవ్వాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి, ఇలా అదంతా ఏమి ఉండదండి. అందుకే మా మమ్మీ కూడా ఇంకా నేను చెప్పినా కూడా మా మమ్మీ ఇంకా నేను కూడా మా మమ్మీని ఏది ఫోర్స్ చేయండి, నీకు నచ్చినట్టు ఉండమ్మా, నీకు నచ్చినట్టు చెయ్యు, ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు, నీకు మేమున్నాము. అండ్ పిల్లల సపోర్టే ఎక్కువగా ఇంపార్టెంట్ అంటారు కదా. అందుకే అండి డైలీ చెప్తున్నాను కదా, అమ్మతోని అత్తమ్మతోని మ్యాండేటరీగా మాట్లాడతాను. వాళ్ళకి అంటే వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పుకునే పొజిషన్లో ఉండాలి. దేవుడి దయ వల్ల టచ్ చూడండి నేనైతే ఆ పొజిషన్లోనే ఉన్నాను. అంటే ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడే పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటామంట. దేవుడి కృప అనుకుంటాం మా మీద. ఇంకా మా మమ్మీకి అత్తమ్మకు కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమైనా చిన్నగా హెల్త్ రిలేటెడ్ అయినా ఏమైనా చిన్నగా ఏమైనా ఉన్నా కూడా వెంటనే సార్ట్అవుట్ అయితే చేస్తాము. అండ్ కరీంనగర్లో అయితే ఒకే దగ్గర హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి. ఇంకా అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఆ హాస్పిటల్కి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే అండి ఇంకా బర్త్డే రోజు మొత్తం కూడా మా డే అంతా హాస్పిటల్లోనే గడిచిపోయింది. ఎందుకంటే మార్నింగే డిశ్చార్జ్ ఇచ్చేశారు. కానీ ఇంకా తెలిసిందే కదా, ఇన్సూరెన్స్లో ఉన్నప్పుడు అవి బిల్స్ వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అండ్ ఇంకా వాళ్ళు ఏవో డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇలానే టైం అంతా ఆ డే అంతా అలానే గడిచిపోయిందండి. పాపం మా హస్బెండ్కి అయితే ఆ పిల్లల్ని పట్టుకోలేకనే సరిపోయింది. ఇంకా పిల్లలు హాస్పిటల్లో తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఫుల్గా సతాయించేసారులేండి, ఎత్తుకోమని అటు ఇటు అంటే పరుగులు ఎత్తడము. మళ్ళీ హాస్పిటల్లో ఎందుకు ఇది కొంచెం పెద్ద హాస్పిటలే అండి, అపోలో రీచ్ అనేసి కరీంనగర్లో పెద్ద హాస్పిటలే. ఇక్కడికైతే వచ్చాము. కానీ మా పిల్లలు ఏంటంటే అమ్మమ్మని చూస్తామని
ఒక్కటే ఏడుపండి. వాళ్ళేమో బిలో 12 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఐసీయూలోకి అలో చెయ్యరంట. ఇంకా నేను ఒక్కదాన్నే అండ్ మా హస్బెండ్ని కూడా అలో చేయలేదండి. నేనే ఒక జస్ట్ 1 మినిట్, అది కూడా నన్ను కూడా ఒక 1 మినిటే అలో చేశారు, చూసేసి వచ్చేసాను అంతే. అండ్ ఇంకా నన్ను చూసేసరికి మా మమ్మీ ఇంకా అంటే రావడం మంచిదైందండి. నన్ను అండ్ ఇంకా పిల్లలు వచ్చారు అంటే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. అండ్ మంచిగానే ఉంది హెల్త్ అయితే. నాకైతే ఎంత కంగారు వచ్చిందో అలా అన్కాన్షియస్గా మా డాడీ కాల్ చేసేసరికి, నార్మల్గా అయితే మా డాడీ ఎప్పుడు భయపడరండి, కానీ మళ్ళీ మా డాడీకి కూడా ఎందుకు అనిపించిందో ఏంటో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మీల్స్ తిన్నాము అని అనుకున్నామండి, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా నాకేమో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర ఏవో డాక్యుమెంట్స్ అడిగారు. ఫస్ట్ టైం అండి మేము ఇన్సూరెన్స్ తీసుకున్న, ఒక 4-5 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము, ఫస్ట్ టైం యూస్ చేసాము. దానికి ఏవో డాక్యుమెంట్స్ అడిగితే అది నా నంబరు నా నేమే ఉంది అక్కడ. దానివల్ల నేనే ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. లేట్ అయిపోయింది. పిల్లలకి ఇంకా ఏదన్నా వేరే రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ పెట్టి అదంతా తినేసరికి లేట్ అయిపోద్ది కదా. అందుకే ఇక్కడ దగ్గరలో ఒక ఇక్కడ మీల్స్ చాలా బాగుంటాయండి. ఇక్కడికైతే వచ్చేసాము. చిన్న బాబు కూడా ఇక్కడ మంచిగా తింటాడు కదా, అన్నము పప్పు ఉంటుంది అనేసి. ఇంకా మా మమ్మీ బెడ్ మీద ఉండే కంగారు పడిపోతుంది. అయ్యో నువ్వు ఒకదానివి హ్యాండిల్ చేసుకుంటున్నావా పిల్లల్ని, ఎలా ఉంటారో, వచ్చిందే 2-3 రోజులు ఎందుకు అనేసి ఇంకా మా మమ్మీకి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అని ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం అంతా కూడా చాలా అంటే స్పైస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. కరీంనగర్ దగ్గరలో ఎవరైనా ఉంటే ఎప్పుడైనా వెళ్ళండి ఇక్కడికి. అండ్ రీజనబుల్ ప్రైజే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ అనుకుంటారేమో మీ మమ్మీకి బాగాలేదు, మీరేమో ఈ ఫుడ్ గురించి ఇవన్నీ చేస్తున్నారు ఇలా అనుకుంటారేమో. నేను చెప్తున్నాను కదా, నార్మల్గా నేనైతే ఎప్పుడు అంటే మా పేరెంట్స్ ముందు నేను ఇప్పటివరకు ఏడ్చిన సందర్భమే లేదండి. రేర్ అసలు నేను ఏడవను ఎప్పుడు, మా పేరెంట్స్ ముందనే కాదు, ఓన్లీ మా హస్బెండ్ ముందు తప్ప ఎవరి ముందు ఎక్కువగా ఏడవనండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఎందుకంటే మనం బాధపడిపోయామనుకోండి, వాళ్ళు ఇంకా బాధపడిపోయి ఇంకా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకి కూడా. అందుకే అండి నేను స్ట్రాంగ్గా ఉంటాను. నన్ను చూసి నా హ్యాపీనెస్, నన్ను చూసి మా వాళ్ళు కూడా హ్యాపీగా, అంటే ఇంకా పోనీలే ఉన్న కూతురైనా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పిల్లలు ఇదంతా కూడా ఇంకా మా పిల్లలు ఇద్దరికి కూడా అమ్మమ్మ అని అటాచ్మెంట్ ఎక్కువే. అంటే మా డాడీ కూడా ఎక్కువే అండి. ఈ హోల్ ప్రాసెస్ అసలు మా డాడీ అండి 2-3 డేస్ నుంచి అసలు నిద్ర కూడా పోలేదు. ఆ రోజు మొత్తం నైట్ అంతా పడుకోలేదంట. మళ్ళీ ఇంకా హాస్పిటల్లో ఎవరో ఒకరు ఉండాలి కదా అక్కడ, ఇంకా మా డాడీయే ఉన్నారు. అండ్ మా రిలేటివ్స్ ఎవరు రారా అని మీరు అనుకోవచ్చు, అమ్మ వాళ్ళ రిలేటివ్స్ వస్తారండి. కానీ నేను ఇంకా వాళ్ళని అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు. వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారా అవ్వరు అనేసి నేను ఎక్కువగా వాళ్ళని క్యాప్చర్ చేయను. ఇంకా మేము అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఆ ఇన్సూరెన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకెప్పుడు డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళిపోతాము అదంతా అనేసి. మా అమ్మమ్మ మా మామయ్య వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఇంకా కానీ ఏది ఎక్కువగా అక్కడ వాళ్ళని అయితే క్యాప్చర్ చేయలేదు. ఎందుకులే ఇప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ టైం వాళ్ళని చూపించడము ఇలాంటి సందర్భంలో అనేసి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా వెళ్తే మాత్రం తప్పకుండా వాళ్ళందరినీ కూడా చూపిస్తానండి. లైఫ్ నిజంగా అన్ప్రిడిక్టబుల్ అండి. మేము అసలు ఏదో ప్లాన్ చేసేసుకొని ఏదో అనుకుంటే అసలు ఏదో జరిగిపోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు అంత దూరం అంటే నరసాపురం నుంచి మళ్ళీ కరీంనగర్ కార్లో అసలు అంటే అంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి హుట్టిన వచ్చేసాము. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలానే జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. అమ్మో అసలు నాకు ఈ జర్నీలు ఆ కార్ అంటేనే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. అండ్ దానికి తోడు ఏంటంటే చిన్నబాబు నార్మల్గా అయితే అంత ఎక్కువ ఫీడింగ్ తీసుకోడు. ఇంక కార్లో ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి బోర్ కొట్టేసి ఊరికే ఫీడింగ్ తీసుకుంటూనే ఉన్నాడు. దానివల్లే బాగా నీరసం అయిపోయాను, ఫుల్ బాడీ పెయిన్స్, ఇంకా నీరసంగా అనిపించేసింది. కానీ ఇంకా మనమే నీరసం అయిపోతే మళ్ళీ ఎట్లా అనేసి ఇంకా అలా అయితే డే అయితే గడిచిపోయిందండి. నిజంగా మా పెద్ద బాబు ఏమో అమ్మ కేక్ కట్ చేద్దాము అదంతా అన్నాడు. ఇంకెక్కడ చేస్తాంలే, ఈ ఇయర్ వద్దులే, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకుందాము అలా అయితే అనుకున్నాము. ఇంక ఇక్కడ కూర్చొని బోర్ కొట్టేసిందండి. ఆ హాస్పిటల్లోకి వెళ్తేనేమో వీళ్ళు మొత్తం కింద దొల్లేస్తున్నారు మా పిల్లలు అయితే. ఇంకా అందుకే ఇంకా కార్లోనే చాలాసేపు అలా కూర్చున్నాము. బయట మాత్రం ఎండలండి, అబ్బా ఆ రోజు మాత్రం విపరీతమైన ఎండ. పిల్లలకు కూడా బాగా చికాకు వచ్చేసిందండి. అంతే వేడిగా ఉంది, కార్లో కూర్చున్నా కూడా వేడిగా అలా అయితే ఉండిపోయింది. ఇంకా సరేలే అని అక్కడ అంటే ఇంకో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కొంచెం స్నాక్స్ ఐటమ్స్ అలా అయితే అవైలబుల్గా ఉంటాయి. సరే అక్కడికైనా వెళ్దాము అలా అనేసి ఆల్రెడీ అప్పటికే కార్లో 2-3 రౌండ్లు తిరిగామండి. ఇంకా 5 ఆ టైంకి అయితే ఇక్కడ కొంచెం కార్ని వడమును మక్కవడలును సర్వపిండి అయితే చేస్తారు. ఇక్కడికైతే వచ్చాము. వాళ్ళైతే రోజు ఫ్రెష్గా చేసి పెడతారండి. అంటే
అప్పుడే చేస్తూ ఉన్నారు. మేమే ఫస్ట్ అనుకుంటా ఆ వడలు తీసుకున్నాము అండ్ సర్వపిండి కూడా తీసుకున్నాము. మా డాడీ కూడా ఇంకా ఏమీ తినట్లేదండి సరిగ్గా. సరేలే ఇంకా స్నాక్స్ ఏమైనా ఇస్తే తింటారు అనేసి అయితే ఇంకా ఇవైతే తీసుకున్నాము. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మెయిన్ సర్వపిండి అండి. నాకు ఆ సర్వపిండి చూసారు కదా, వాళ్ళు అలా ఆయిల్లో ఫ్రై చేస్తారు. మనం నార్మల్గా పెట్టుకుంటేనైతే కొంచెం ఆయిల్ వేసి చేసుకుంటాం కదా, వీళ్ళు ఇక్కడ బాగా చేస్తారు. మాకైతే బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా మంచిగా తినేసి తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత అయితే అంటే ఇంటికి వెళ్ళిపోయామండి. కానీ ఎక్కువగా ఇంకా నేను ఆ తర్వాత నుంచి క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే అమ్మని తీసుకెళ్ళిన వెంటనే ఇంక ఇంట్లో వంట చేయడము, మళ్ళీ ఇంట్లో పనులు అండ్ అంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కూడా తిన్నాం కదా, మళ్ళీ అమ్మ కూడా ఏదైనా తింటుంది అనేసి నైట్ ఇంటికి వెళ్ళాక డిన్నర్ అవన్నీ ప్రిపేర్ చేసాము. మా డాడీ అప్పటికే అంటే ఫిష్, ప్రాను అవన్నీ తీసుకొచ్చారండి చెయ్యమని. కానీ నేను మార్నింగ్ టైం లెక్క చేయలేదు. అవైతే ఇంకా నైట్ అయితే ప్రిపేర్ చేశాను. అంటే నైట్ అయితే కొన్ని అయితే ప్రిపేర్ చేశాను. మా తమ్ముడేమో పాపం చాలా కంగారు పడిపోయి రావాలా అక్క, నేను రావాలా అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా కానీ అంటే పర్లేదులే, ఇప్పుడు నీరసంగా ఉంది. మెయిన్ అండి, అమ్మలైనా అత్తమ్మలైనా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అండి, దయచేసి మీ హెల్త్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మీ పిల్లలకి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా అండి వచ్చి చూసుకోవడము అండ్ వాళ్ళకి పిల్లలు ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి కదా, వచ్చి చూసుకోవడం కష్టమే. సో దయచేసి మీ హెల్త్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే అక్కడ మీ పిల్లలైనా హ్యాపీగా ఉండేది. అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరండి. ఒక్కసారి ఆలోచించి మీ ఫస్ట్ హెల్త్ మంచిగా తిని తర్వాత ఏ పనులైనా ఏవైనా కూడా చేసుకోండి. హెల్త్ మీద అస్సలు నెగ్లెక్ట్ చేస్తూ అండ్ ఏజ్ అయిపోయిన అనే వాళ్ళే కాదండి, ఏజ్ పైన నా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ హెల్త్ అండి. తర్వాత ఏదైనా కూడా పనులైనా ఏవైనా కూడా మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. వీలైతే ఎవరికైనా మంచి మాటలు చెప్పండి, కానీ ఎవరినైనా మాటలని మాత్రం అస్సలు హర్ట్ చేయొద్దు. అదొక్కటే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 2 days అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి ఇంకా వీకెండ్కి అయితే మేమైతే బెంగళూరుకి అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకా చూడాలి ఆ జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. అండ్ మనమైతే 100K దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అండి, మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.